సో ఇప్పుడు చూడండి, మార్కెట్ మొన్న ఎక్కడ క్లోజ్ అయింది, 23,587 క్లోజ్ అయింది. సో మండే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, 23,823 ఓపెన్ అయింది. స్టిల్ నేను ప్రాఫిట్లో ఉన్నాను. ఓకే, మార్కెట్ బుల్లి సైడ్ వెళ్తుంది అని సిగ్నల్ వచ్చింది అనుకోండి. సిగ్నల్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 11,000 లాస్ ఉందా, అండ్ ఇక్కడ 7,000 ప్రాఫిట్ ఉంది, ఇక్కడ 3,000 ప్రాఫిట్ ఉంది. టోటల్ చూసుకొని నా మైనస్ చూసారా, నా టోటల్ P&L 21 లాస్. సో ఈ ప్రీమియం ఆప్షన్ బయింగ్ చేసాం అందరికీ, ఆప్షన్స్ చేసాం అందరికీ తెలుస్తుంది ప్రీమియం డికే ఉంటుందని. మండే ఇది 413 డికే చూపించింది అనుకోండి, ఇది ప్రాఫిట్లోకి వచ్చింది అనుకోండి, ఇది 334 నుంచి ఒక 100 రూపీస్ తగ్గింది అనుకోండి, నేను ఏం చేస్తానంటే షిఫ్టింగ్ చేస్తాను. బిఫోర్ దట్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నా బ్రేక్ ఈవెన్స్ చెక్ చేసుకోండి, చూద్దాము. చూడండి, ఆల్రెడీ నా బ్రేక్ ఈవెన్ ఇచ్చింది, నేను అడ్జస్ట్మెంట్ చేయలేదు. ఎందుకంటే సాటర్డే అంటే మండే ఎలా ఉంటుందో కండిషన్ తెలియదు, అన్న మ్యాక్స్ లాస్ కూడా ముందే నాకు తెలుసు. అందుకే నేను కూల్గా ఉన్నాను. నేను ఎక్స్పైర్ ఎక్కడ క్లోజ్ అవుతుందో తెలుసు. సో అందుకనే నేను ఏం చేస్తాను, మండే కానీ పాజిటివ్ అయితే ఇది ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇది లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు స్క్వేర్ ఆఫ్ చేసేస్తాను నేను. ఈ రెండు స్క్వేర్ ఆఫ్ చేసేసి డౌన్ సైడ్ ఇప్పుడు ఇది 413 ఉంది, నేను కొన్నప్పుడు ప్రీమియము ఎంత ఉంది, 334 ఉంది. ఓకే, 334 224 అయిపోయింది, 100 రూపీస్ తగ్గింది. ఓకే, 100 రూపీస్ తగ్గింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రీమియం ఎంత ఉంది, ఒక 250 పాయింట్స్ అవి వచ్చి ఇది 868 ఉంది. ఓకే, ఇది ఒక 200 పాయింట్స్ తగ్గింది అనుకోండి, దీన్ని ఒక 2 లాట్స్ సెల్ చేస్తాను నేను. డౌన్ సైడ్ వచ్చి ఇంకో 2 లాట్స్, ఇప్పుడు 1000 ఉంది ఇది. ఓకే, ఇది మండే చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ ప్రీమియమ్స్. చూడండి, అక్కడ షిఫ్టింగ్ చేయడం వల్ల నాకు నో లాస్ స్ట్రాటజీ అయిపోవచ్చు మ్యాక్సిమం. అంటే మార్కెట్ ఎటైనా నాకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా చేయడం వల్ల. అది లైవ్ మార్కెట్లో మీరు అనాలిసిస్ చేసుకొని ఈ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది కానీ ఆఫ్ స్టేజ్ కానీ మీరు పొజిషన్స్ పెట్టి ఎలా ఎలాగ మనం ఏది తీస్తే ఎంత మైనస్ అవుతుంది, ఎంత లాస్ని లాక్ చేయగలం అనేది దాని మీద దృష్టి పెట్టి చెయ్యండి. ఎప్పుడైనా మ్యాక్స్ లాస్ అన్లిమిటెడ్ వచ్చింది అనుకోండి, కొంచెం రిస్కీ ఫ్యాక్టర్, అప్పుడు మీరు ఓన్గా 1-2% పెట్టుకోవాలి. యాక్చువల్గా నేనైతే నా ప్లాన్ యాక్చువల్గా మండే కానీ కన్సాలిడేషన్లు అయితే కన్సాలిడేషన్ మీన్స్ మార్కెట్ ఓపెన్ అయిన ఒక 23,600 700 క్లోజ్ అయింది అనుకోండి, పైకి వెళ్తాను నేను. పైకి వెళ్ళి 2 లాట్స్ సెల్ చేస్తాను. ఓకే, ఇక్కడ బై చేస్తాను. అప్పుడు నా పే ఆఫ్ గ్రాఫ్ చూడండి ఇలాగ అయిపోద్ది. అండ్ మ్యాక్స్ లాస్ ఇప్పుడు అన్లిమిటెడ్. ఎందుకు అంటే నేను చేంజెస్ చేశాను. ఒకవేళ మార్కెట్ బేరిష్ వ్యూకి వెళ్ళింది అంటే నేను అనుకున్న స్టేజ్కి ముందుకు వెళ్ళకుండా, మార్కెట్ ముందుకు వెళ్ళకుంటే ఇక ముందుకెళ్తే నాకు ప్రాఫిట్ వస్తుంది. ముందుకు వెళ్ళకుండా ఇంకా ఇంకెంతకు ఇలాగ వస్తుంది అనుకోండి, వచ్చినప్పుడు ఈ ఇక్కడ ప్రాఫిట్ బాగా ఇక్కడ రైజ్ అయిపోద్ది, ఇక్కడ లాస్ అవుద్ది. ఈ రెండు లాస్ తోటి నేను మ్యాక్సిమం ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ అయిపోవడం వల్ల చూడండి సింపుల్, నో లాస్ నో ప్రాఫిట్ కింద స్ట్రాటజీ కన్వర్ట్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఈ విధంగా ముందే ప్రాపర్ ప్లాన్ మన దగ్గర ఉంటుంది అన్నమాట. సో హెడ్జింగ్ ఈ విధంగా చెయ్యాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. క్లారిటీగా మీరు ప్రతిదీ మీరు అనలైజ్లోకి వెళ్ళి చెక్ చేసుకొని మీ వ్యూ రైటా రాంగ్గా, మీ మ్యాక్స్ లాస్ ఎంత ఫేస్ చేస్తారు ఏంటిది అనేది తెలిస్తే ఆప్షన్ సెల్లింగ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, హెడ్జ్ చేయడం కూడా పెద్ద మ్యాటర్ కాదు. హెడ్జింగ్ చేయడం తెలియాలంతే. చాలామంది కాల్ స్ప్రెడ్ బుల్ స్ప్రెడ్ వేసి అదే హెడ్జింగ్ అనేస్తారు, కానీ ఇంకా చాలా ఉన్నాయి అందులో. బ్యాట్మెన్ స్ట్రాటజీ అని, ఐరన్ కౌంటర్, అది ఎలాగ ఎప్పుడు యూస్ చేయాలన్నది ఉంటుంది. అన్నిసార్లు ఇది వర్కౌట్ అవుద్దంటే కాదు, అన్నిటికి ఇదే స్ట్రాటజీ మనం అప్లై చేయము. బట్ బిగినర్స్కి ఇది ఒక సింపుల్ మెథడ్. ఓకే, స్టే ట్యూన్ అండి. ఇంకెలాంటి వీడియోస్ బోల్డ్ వస్తాయి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ.